నిన్న మనకి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు సాయంత్రం విజయనగరం 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఆయన స్టాఫ్ సుజాత కన్వెన్షన్ హాల్ మీద రేడ్ చేయడం జరిగింది. సుజాత కన్వెన్షన్ హాల్ టాప్ ఫ్లోర్ మీద 42 మంది గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆ 42 మంది దగ్గర 17,34,190 రూపీస్ క్యాష్ సేజ్ చేయడం జరిగింది. ఈ 17,34,000 క్యాష్తో పాటు 49 సెల్ ఫోన్స్, 2 కార్స్, 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మన విజయనగరం జిల్లా అదేవిధంగా మన చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ కాకర్లపూడి కృష్ణమూర్తి రాజు, పూస్పాటిరేగా మండలం సంబంధించే అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 42 మందిలో విజయనగరం జిల్లా సంబంధించి 15 మెంబర్స్, శ్రీకాకుళం నుంచి 6 మెంబర్స్, విశాఖపట్నం నుంచి 9, అనకాపల్లి 11, పర్వతీపురం అన్నేం ఒకడు. సో ఈ 42 మందిలో 14 మెంబర్స్ మీద 14 మంది మీద ఇంతకుముందు కూడా గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయి. సో అందరూ కూడా హ్యాబిచువల్ గ్యాంబ్లర్స్. సో ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ డన్ మీద నిన్న రేడ్ చేసి 42 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 17,34,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో